ఏపీలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత హింస కనిపిస్తోందన్నారు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను చంపుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. కనీసం ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయడం లేదని ఆరోపించారు పేర్ని నాని. ఈ కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడేటువంటి పోలీసు విధి నిర్వహణకి కొత్త పోకడలో నడిపిస్తున్న పరిస్థితులను మనం చూస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏ రోజు కూడా చూడనటువంటి పోలీసు విధి నిర్వహణలో కొత్త పోకడల్ని ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో వీళ్ళ ముగ్గురు కలిసి నడిపిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. మరీ ప్రత్యేకించి రాజకీయ హింస చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ముగ్గురి కూటమి ప్రభుత్వం వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ మన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్న పరిస్థితులు చూస్తుంటే, శ్రీనివాసరెడ్డి అనేటువంటి రౌడీ షీటరు, శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఒక గూండా మందిని వేసుకుని, రౌడీ షీటర్లను వేసుకుని, కిరాతకులను వేసుకుని ఊరేగింపుగా కత్తులతో రాడ్లతో ఊరంపట ఊరేగుతూ బయలుదేరి సుబ్బారాయుడు అనేటువంటి ఒక అమాయకుడు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నికార్సైన కార్యకర్తని హత్య చేయటం, అడ్డొచ్చిన అతని భార్యను కూడా పొడవటం. మర్డర్ జరిగింది 12:15 గంటకి. ఆ టైంలో 10 గంటల చిల్లర నుంచే పోలీసుల కోసం, రక్షణ కోసం ఫోన్ చేస్తుంటే వాళ్ళు ఎప్పుడో 3 గంటల తర్వాత పోలీసు వస్తారు, వాళ్ళ ముందే మర్డర్ చేస్తారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎస్పీ గారు నిద్రలేస్తాడు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఎలక్షన్ ముందు అసలు భగత్ సింగ్ గురించి, లేదా సుభాష్ చంద్రబోస్ గురించి, సైనికుల గురించి, మిలిటరీ గురించి, నేను కానిస్టేబుల్ కొడుకుని, నాకు కాకి విలువ తెలుసు, కాకి మర్యాద తెలుసు, కాకి గౌరవం తెలుసు, కాకి పౌరుషం తెలుసు. ఉప ముఖ్యమంత్రి నోరిప్పితే ఒట్టు. మరి కానిస్టేబుల్ గారు కొడుకు నోరిప్పట్లేదేంటి 60 రోజుల నుంచి? ఈ రకంగా పోలీసుల మీద రోజు పోలీసులు తంతంటే మాటలు మాత్రం కోటలు దాటినాయి. ఎన్నికల ముందు మాటలు కోటలు దాటినాయి, వీళ్ళ చేతలు మాత్రం పాతాళానికి ఉన్నాయి. ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు? ఎన్నికల ముందు ఏం మాట్లాడాడు? వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తాను, మీరు చాలా మంచోళ్ళు అన్నాడు. 10,000 ఇస్తా అన్నాడు. ఇవాళ వాలంటీర్ వ్యవస్థను మొత్తం తీసేసిన పరిస్థితి. ఏ రకంగా ఒక రాజకీయ పార్టీ నడుపుతారో గవర్నమెంట్ కూడా మేము అట్లాగే నడుపుతాం. మా ఎమ్మెల్యేలు కంట్రోల్లో మీరుండండి. ఇంకోటి కూడా చెప్పాడు ఆయన, లేదనుకుంటా, ఎమ్మెల్యేలు కలెక్టర్ కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకోండి. ఇంతవరకు ఏ రాష్ట్రంలో లేదు. ఎమ్మెల్యేలు కలెక్టర్లు కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని రోజు మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో చేసుకోండి. నాన్ పొలిటికల్ గవర్నెన్స్ మాది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, పొలిటికల్ గవర్నెన్స్ మాది అని చెప్పని చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితి. ఆయన ఇంకోటి కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యేలు వచ్చి రూల్కు విరుద్ధమైన పని అడిగినా కూడా చేయబాకండి అని చెప్పని కలెక్టర్లుగా చెప్పాడు. అసలు సోషల్ మీడియాని సర్వనాశనం చేసింది, సోషల్ మీడియాని భ్రష్టు పట్టించింది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కాదా అని అడుగుతున్నాను. అసలు సోషల్ మీడియాని దిగజార్చింది మీరే కదా. జార్చి వాళ్ళ సోషల్ మీడియాలో ఏమన్నా వస్తే కేసులు కలెక్టర్లకి అంటే కేసులు కడతామని చెప్తున్నాడు, లోపలేండి అని చెప్తున్నాడు ఎస్పీలకి, డీజీపీకి. ఫేక్ అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ చేశాడు. ఇది చంద్రబాబు నాయుడు గారి ట్వీట్, ఇది నేను ఇచ్చిన వీడియో కాదు, ఇది రియల్ అంట. రియల్లోనే చొక్కా పట్టుకున్నారు. సాయిబాబా అనే అతను, తాండవ కృష్ణ అనే అతను, ఇన్స్పెక్టర్ చొక్కా పట్టుకున్న పరిస్థితి బట్టిప్రోల్లో. ఇవాళ బయటికి కనపడకుండా ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి శాఖతో సహా లోకేష్ నాయుడు గారు నడుపుతున్నారు. అడగని మంత్రులను తెలుసుది కదా. చంద్రబాబు నాయుడికి రిపోర్టింగ్ లేదు, అందరూ లోకేష్ గారికి రిపోర్టింగ్. అన్ని శాఖలు ఆయనే రివ్యూ చేస్తాడు. సాక్షాత్తు పరిశ్రమల శాఖ మంత్రి చెప్పాడు, లోకేష్ గారు నా శాఖ ప్రతిరోజు పట్టించుకుంటున్నారని. పవన్ కళ్యాణ్ గారు
డిఎస్పీ ట్రాన్స్ఫర్ కోసం ఒక మంత్రి గారికి ఫోన్ చేస్తే ఆ మంత్రి గారు లోకేష్ గారికి ఫోన్ చేసి ఆయన ట్రాన్స్ఫర్ అడుగుతున్నాడు, డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేయమని. అంటే ఆయన ఇచ్చిన పేరు స్క్రూట్నీలో ఉంది అని చెప్పని సాంబశివరావు అని ఒక ఆయన చెప్తాడు. పాపం ఆ మంత్రి గారికి రెడ్ బుక్ రాసిన ఆయన ఫోన్ కూడా ఎత్తడు. సాంబశివరావుకి చేస్తే సాంబశివరావు గారు ఫోన్ ఎత్తి చెప్తాడు, నువ్వేం కంగారు పడక వాళ్ళు అట్టాకి ఫోన్ చేస్తారు, వాళ్ళు ఇచ్చిన పేరు స్క్రూట్నీ జరుగుతుందని చెప్పని. పాపం 5 సార్లు ఫోన్ చేస్తే కానీ డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేయలే, పిఠాపురం డిఎస్పీని.